కాకపోతే మాత్రం అవ్వదండి. అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా. సో ఎలాగైతే గౌరవం తీసేయాలి, గౌరవ్ పేరు అందరూ చెప్పుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఎమ్మాన్యుయల్ పేరు ఒక ఇద్దరు చెప్పారు, సంజన పేరు ఒకటి వచ్చింది. అండ్ నాకైతే నిజం చెప్తున్నాను, అక్కడ వచ్చి ఏదైతే ముందు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు బర్నీ గారు దివ్య పేరు చెప్పారు, బర్నీ గారు వచ్చి సుమన్ పేరు చెప్పారు. అండ్ వచ్చి కళ్యాణ్కి ముందే తెలుసు అక్కడ ఏదో పాల్ ప్యాకెట్లు ఇష్యూ అయిందో ఏదైందో, అయినా కూడా వాడు నోరెప్పలేదు వాళ్ళ టీం అని. అంటే అంత ఒక సేఫ్ గేమ్ ప్రకారం వెళ్తుంది. ఓపెన్ గా తెలిసిపోయినప్పుడు కూడా ఇంత క్లియర్ కట్ గా నటిస్తున్నారేటో నాకు అర్థం కావట్లేదు. ఇలా బిగ్ బాస్ కూడా ఇలా స్ట్రాంగ్ పేరు తీయడం బదులు అక్కడ వచ్చి ప్రక్రియ ఏంటి, రెబల్ ఎవరో కనిపెట్టాలి, రెబల్ గురించి అందరూ చెప్పని పక్షాన్ని వచ్చి రెబల్ గేమ్ గెలిచి రెబల్ కనిపెట్టలేదు కాబట్టి రెబల్ కంటెంట్ ఇవ్వాలి. ఎవరో ఒక పేరు చెప్పారట, వాళ్ళకి గేమ్లు ఆడినా కూడా వాళ్ళకి తీసిల్లట. ఇది ఎక్కడ రోల్ నాకు అర్థం కావట్లేదు కొంతమంది కోసం తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చి రీతు ఏదైతే గేమ్ ఆడిందో చక్కగా ఆడింది. బట్ రీతు పరంగా ఏదంటే దీని విషయంలో ఏదైతే చేసిందో నాకైతే అది నచ్చలేదు. మన సుమన్ శెట్టి విషయంలోనూ గట్ట ఏదైతే చెప్పిందో అది క్లియర్ కట్. అండ్ వచ్చి ఎమ్మాన్యుయల్తో గొడవ పడింది, అక్కడ వచ్చి ఆ విషయం చేసింది. అండ్ చేశాక వాళ్ళతో ఏదైతే ఎమ్మాన్యుయల్తో గొడవ పడిందో అక్కడ వచ్చి తను ఒకటి కరెక్ట్ గా చేసింది. ఇంకోటి ఏదైతే ఫోటో పెట్టమంది అది విఫలమయ్యాడని బిగ్ బాస్ చెప్పాడు. అయినా కూడా ఫేవరెటిజం కాదు, విఫలమయ్యాడు అన్నాడు. విఫలమయ్యి వచ్చి తనకు వచ్చి ఛాన్స్ ఇచ్చాడు. అండ్ సుమన్ శెట్టి గారికి ఉన్న దివ్యాకి ఎలాగైతే ఇచ్చారో వాళ్ళు 2 గేమ్లు ఎంత టఫ్ వాడారు. అండ్ వచ్చి ఒకటైతే కొంచెం పర్లేదు, ఏదైతే ఉందో అది ఒక పర్సన్ లేపడం. బట్ పాలు ప్యాకెట్లు పెట్టడం అనేది ఆసామసా కాదు. బట్ అది చేశారు. నాకైతే థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.